తూర్పు వైపునకు ఈస్ట్ ఇండియా కంపెనీ గమనం. ఫస్ట్ వన్, 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి పూర్తి హక్కును తనకు మంజూరు చేసినట్లు ఇంగ్లాండ్ పరిపాలకురాలైన క్వీన్ ఎలిజబెత్ I నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక చార్టర్ను పొందింది. సెకండ్, ఇక్కడ ఇంగ్లాండ్లోని మరి ఏ ఇతర వ్యాపార సంస్థ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో పోటీ పడకూడదు అని దీని అర్థం. ఈ చార్టర్ వలన ఈస్ట్ ఇండియా కంపెనీ సముద్రాల మీదుగా అనువైన మార్గాలలో ప్రయాణం, కొత్త భూభాగాల కోసం అన్వేషించడం చేయవచ్చు. తర్వాత అక్కడ నుండి తక్కువ ధరకు వస్తువులను కొని ఎక్కువ ధరకు అమ్మడానికి యూరోప్ తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్, మిగిలిన బ్రిటిష్ వర్తక సంస్థలు పోటీకి వస్తాయనే భయం ఈస్ట్ ఇండియా కంపెనీకి లేదన్నమాట. ఆ రోజుల్లో ప్రధానంగా వాణిజ్య సంస్థలు పోటీ లేకుండా చూసుకోవడం వలననే ఎక్కువ లాభాలు సంపాదించేవి. దీని వలన తక్కువ ధరకు కొని ఎక్కువకు అమ్మవచ్చు. నెక్స్ట్, అయితే ఈ రాజపత్రం తూర్పు దేశాల మార్కెట్లలో ఇతర యూరోపియన్ దేశాలు అడుగు పెట్టకుండా నివారించలేకపోయింది. నెక్స్ట్, మొదటిసారి ఆంగ్లేయుల ఓడలు ఆఫ్రికా పశ్చిమ తీరంలోని గుడ్ హోప్ అగ్రాన్ని చుట్టి హిందూ మహాసముద్రాన్ని దాటి వచ్చే సమయానికి అప్పటికే భారతదేశంలోని పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారు గోవా కేంద్రంగా వారి ఉనికిని చాటుకున్నారు. వాస్తవంగా పోర్చుగీస్ నావికుడైన వాస్కో డి గామా 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆంగ్లేయులు యూరోపియన్స్ ఇక్కడి నుంచి బ్రిటిష్ ఐలాండ్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఆఫ్రికా ఖండంలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఈ ప్రాంతాన్ని చేరి ఇక్కడి నుంచి ఇండియా, ఇక్కడ పశ్చిమ భాగంలో గోవా ప్రాంతము. యూరోపియన్ వారు ఇక్కడికి చేరేసరికి పోర్చుగీస్ వారు పశ్చిమ తీరంలోని గోవా ప్రాంతం ఇక్కడ ఆక్రమించడం జరుగుతుంది. 17వ శతాబ్దం ప్రారంభానికి డచ్ వారు కూడా హిందూ మహాసముద్రంలో వర్తకం సాగించడానికి కల అవకాశాలను అన్వేషించసాగారు. త్వరలోనే ఫ్రెంచ్ వర్తకులు కూడా రంగంలోకి దిగారు. ఇక్కడ సమస్య ఏమిటంటే అన్ని కంపెనీలు ఒకే రకమైన వస్తువులను కొనడానికి ఆసక్తి చూపించారన్నమాట. భారతదేశంలో తయారయ్యే మేలు రకానికి చెందిన నూలు అండ్ పట్టుకు యూరోప్లో ఎక్కువ మార్కెటింగ్ ఉండేది. మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కకు కూడా చాలా గిరాకీ ఉండేది. నెక్స్ట్, యూరోపియన్ కంపెనీల మధ్య ఉన్న పోటీ వలన ఈ వస్తువుల ధరల పెరుగుదల అనివార్యమై వాటిని ఎక్కువ ధరకు కొనవలసి వచ్చేది. దీనివలన వారు పొందాల్సిన లాభాలు తగ్గాయి. వర్తక సంస్థలు అభివృద్ధి చెందాలంటే ప్రత్యర్థులను తప్పించడం ఒకటే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక మార్గం అన్నమాట. అందువల్ల మార్కెట్లను కైవసం వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అని అనుకుంటే బలమైన మధ్య తీవ్రమైన యుద్ధాలకి దారితీసిందన్నమాట. ఇక్కడ 17-18 శతాబ్దంలో వీరు తరచుగా ఒకరి ఓడలు మరొకరు ముంచివేసుకోవడము, మార్గాలను దిగ్బంధం చేసుకోవడం, వస్తువులతో నిండిన శత్రువుల ఓడలను అడ్డుకోవడం జరిగింది.